హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. నేను మీ సిద్ధగవని సుదర్శన్. ఇక సోషల్ వెల్ఫేర్ గురుకులాలకు సంబంధించి 2000 మంది ఉద్యోగాలను తీసేసింది అలుగు వర్షిణి అని చెప్పేసి అక్కడున్న సెక్రటరీ. అయితే అందులో ప్రధానంగా ఇప్పుడు స్పోర్ట్స్ అకాడమీ కోచ్లు ఇక్కడికి వచ్చిండ్రు వాళ్ళు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే 35 మంది వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా వీళ్ళు శిక్షణ పొందినరు. దేశంలో కేవలం 2 కోచింగ్ 2 ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా శిక్షణ పొంది అంటే అసలు యాక్చువల్గా పీడీలు చాలామందికి అంటే ఐడియా ఉండదు. పీడీలు ఫిజికల్ డైరెక్టర్లు వేరు, తర్వాత కోచ్లు వేరు. ఫిజికల్ డైరెక్టర్లు అంటే జస్ట్ అంటే బేసిక్స్ ఫిజికల్ డైరెక్టర్లు అయినా తర్వాత వాళ్ళని తక్కువ చేయడం కాదు, కాకపోతే అంటే వాళ్ళు టీచర్లుగా ఉంటారు. జస్ట్ బేసిక్స్ టీచర్ బీపీడీ ఎంపీడీ చేసి ఉంటారు వాళ్ళు. వాళ్ళు జస్ట్ కోచింగ్ ఇస్తారు, అంటే వాళ్ళకు ఏది బేసిక్స్ మీద అవగాహన కల్పించడం అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా కోచ్లని 35 మంది కోచ్లని నియమించింది గతంలోనే ప్రభుత్వం. నియమించిన తర్వాత వాళ్ళని అసలు యాక్చువల్గా ఇప్పుడు అర్ధాంతరంగా వెళ్ళిపోమని చెప్తా ఉంది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటికే అంటే అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ మెడల్స్ తీసుకొచ్చిండ్రు, తర్వాత నేషనల్ మెడల్స్ ఇక లెక్కలేని నేషనల్ మెడల్స్ తీసుకొచ్చిండ్రు తెలంగాణకు సంబంధించి. ఇక తర్వాత జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పోటీలకు సంబంధించి మాత్రం మొత్తం 4000 ఎన్ని ఉన్నాయి, 4000 చిల్లర 4187 ఏది మెడల్స్ తీసుకొచ్చిండ్రు. ఇందులో 3 అంటే ఇంటర్నేషనల్కి సంబంధించి చూస్తే 2 గోల్డ్ మెడల్లు, 3 సిల్వర్ మెడల్లు, 3 బ్రాంజ్ మెడల్లు, 31 పార్టిసిపేషన్స్. ఇన్ని ఉన్నాయి. వీళ్ళు అంటే ఓన్లీ ఇప్పుడు ఏంది సోషల్ వెల్ఫేర్ గురుకులాలకు సంబంధించి స్పోర్ట్స్ అకాడమీ నుంచి ఈ 4 సంవత్సరాల నుంచి. తర్వాత ఇక్కడ ఏది నేషనల్ లెవెల్ అయితే ఇది అసలు లెక్కలేనని ఉన్నాయి. 137 గోల్డ్ మెడల్ ఉన్నాయి, 203 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి, తర్వాత బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే ఇవి మొత్తం టోటల్గా 4187 మెడల్స్ తీసుకొచ్చింది. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే మనము ఇక్కడ పారా ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి, మొన్నటిదాకా ఒలింపిక్స్ అయినాయి. ఒలింపిక్స్లో మన క్రీడాకారులు మొత్తం భారతదేశం నుంచి పోతే 6 తీసుకొచ్చారు. ఆ 6లో ఒక్కటి కూడా గోల్డ్ మెడల్ లేదు. అంటే దీనికి అంతటికీ కారణం ఏంటి అంటే మన దగ్గర సరైనటువంటి మానవ వనరులు ఉన్నా కానీ విద్యార్థుల దగ్గర తర్వాత పిల్లల దగ్గర మంచి నైపుణ్యం ఉన్నప్పటికీ వారిని స్థానబెట్టేటువంటి కోచ్లని మనం నియమించకపోవడం, వాళ్ళకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం వల్లనే మనం విఫలమైనమని చెప్పేసి అందరూ కూడా విశ్లేషకులందరూ అన్నారు. అది వాస్తవం కూడా. అయితే ఇప్పుడు ఇక్కడ సోషల్ వెల్ఫేర్ గురుకులాలకు సంబంధించి 35 మంది కోచ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒకటే అంశానికి సంబంధించి కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులు. ఒక ఆయన జుడో అయితే, ఒక ఆయన ఇంకా ఏది బాక్సింగ్, కబడ్డీ, తర్వాత ఇట్లా సాఫ్ట్ బాల్, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులు. వాళ్ళు ఒక్కొక్క అంటే ఎవరైతే ఏ పిల్లగానికి ఏ అమ్మాయికి ఎందులో అయితే ప్రావీణ్యం ఉంటుందో వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలు అంటే సోషల్ వెల్ఫేర్ గురుకులాలు అందరినీ గుర్తించి ప్రత్యేకంగా వాళ్ళని తీసుకొచ్చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాళ్ళని రాటుదేలినటువంటి క్రీడాకారులుగా తయారు చేస్తూ ఉంటే వీళ్ళని నేషనల్స్కి అంటే స్టేట్ లెవెల్కి, తర్వాత నేషనల్ లెవెల్కి, ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయికి కూడా తీసుకుపోతూ ఉన్నారు. అంటే అటువంటి పరిస్థితి ఉన్నటువంటి వీళ్ళని అర్ధాంతరంగా ఈ అలుగు వర్షిణి అని చెప్పేసి ఆమె ఐఏఎస్ ఆఫీసరు ఏది సోషల్ వెల్ఫేర్ గురుకులాకి సెక్రటరీగా పనిచేస్తుంది. ఇప్పుడు మొన్న వచ్చింది ఆమె. అంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిండు, తర్వాత రోనాల్డ్ రోస్ట్ చేసిండు, తర్వాత నవీన్ నికోలస్ చేసిండు, సీతాలక్ష్మి చేసిండు. వీళ్ళందరూ చేసినా కానీ వీళ్ళందరూ కూడా ఇటువంటి క్రీడాకారుల్ని తయారు చేసేటువంటి కోచ్లు ఉండాలి. తర్వాత ఉండడం ద్వారా విద్యార్థులలో ఎవరైతే లోలో ఉన్నటువంటి ప్రతిభ అయితే ఉంటో దాన్ని వెలికితీయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళందరూ భావించి వాళ్ళందరూ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళు కొనసాగించడం ద్వారానే ఇక్కడ మనం ఇన్ని మెడల్స్ మొత్తం కూడా 4187 మెడల్స్ వాళ్ళు సాధించారు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, తర్వాత అంతర్జాతీయ స్థాయికి సంబంధించి ఓన్లీ సోషల్ వెల్ఫేర్ గురుకులాలకు సంబంధించి. అంటే ఇటువంటి ఆ పరిస్థితి అంతా కూడా పక్కకు పెట్టేసి ఆమె ధన్మని తీసుకొచ్చేసి మిమ్మల్ని అందరినీ తొలగించేస్తున్నాం అంటే పిల్లలు కూడా అంటే వాళ్ళు అసలు యాక్చువల్గా విజువల్స్ ఉన్నాయా, ఆ పిల్లల్ని కూడా అంటే ఇష్టం వచ్చినట్టుగా ఒకసారి శ్యామ్ ఒకసారి ఆపది పిల్లల్ని కూడా మొత్తం కూడా ఏది రాటుదేలినటువంటి మంచి క్రీడాకారులుగా వాళ్ళు తయారు చేసిండ్రు. ఒక్కసారి చూడవచ్చు మనం ఇక్కడ అంటే వీళ్ళ కోచింగ్ సంబంధించి దృశ్యాలు మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పుడు నిన్ననే ఎవరు మన
దీప్తికి అక్కడ పారాలింపిక్స్లో ఇది బ్రాంజ్ మెడల్ వచ్చింది. అంటే అసలు యాక్చువల్గా కోచ్ అక్కడ గుర్తుపట్టిండట. ఫస్ట్ అసలు యాక్చువల్గా వెంకటేశ్వర్లు సార్ అని చెప్పేసి చిన్నగా ఉన్నప్పుడు, అంటే 4వ తరగతి ఉన్నప్పుడు ఆమెను గుర్తించిన తర్వాత ఆమెకు ట్రైన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాడు. ఆ తర్వాత 4వ తరగతి నుంచి ఆమెకు ట్రైనింగ్ స్టార్ట్ చేసిండ్రు దీప్తికి సంబంధించి. ఆ తర్వాత ఏమైంది, దీప్తిని అట్లా ట్రైన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కోచ్ ఎవరు నాగపూరి రమేష్ అని చెప్పేసి ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఆయన ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన తర్వాత పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టాల్సింది. కాకపోతే ఏంటంటే ఆ రోజు లాస్ట్ రోజు కొంచెం ఫీవర్ వచ్చినందువల్ల నేను కొట్టలేకపోయినా అని చెప్పింది. అంటే కోచ్ అవసరం ఎంత ఉంటుందో అనేటువంటిది ఆ చిన్న ఉదాహరణ దీప్తికి సంబంధించి మనం చూసుకోవచ్చు ఎక్కడ చూసినా కానీ. అంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ అకాడమీకి సంబంధించి స్పోర్ట్స్ అకాడమీ నుంచి చాలామంది విద్యార్థుల్ని, చాలామంది ఎవరైతే క్రీడాకారుల్ని నేషనల్స్కి, స్టేట్కి, తర్వాత నేషనల్స్కి, తర్వాత ఇంటర్నేషనల్స్కి వీళ్ళందరూ కూడా పంపించి మంచి ప్రతిభ కనిపిస్తున్నటువంటి ఆ విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు ఆ శిక్షణ తీసుకుంటున్నటువంటి క్రీడాకారులు ఏమంటారో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. గుడ్ ఈవినింగ్ మేడం, నేను ఎం ప్రవీణ్ కుమార్. నేను తెలంగాణ సోషల్ వెల్ఫేర్ క్రీడలో చదువుతున్నాను. ఇక్కడ స్పోర్ట్స్ అకాడమీకి నేను 6వ తరగతి వచ్చినాను. ఇప్పుడు ప్రస్తుతం 10th క్లాస్ చదువుతున్నాను. ఈ 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా నేను 3 డిస్టిక్లు ఆడినా. ఆ డిస్టిక్లో 3 గోల్డ్ కొట్టినా. 3 స్టేట్లు ఆడినా. 3 స్టేట్లలో 3 గోల్డ్ కొట్టినా. 3 నేషనల్స్ ఆడినా. అలా 3 మెడల్స్ వచ్చినాయి, 2 సిల్వర్లో 1 బ్రాంజ్. ఇప్పుడు నేను ఈ నేషనల్సే కాకుండా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా పోవాలనుకుంటున్నాను. నేను అంతర్జాతీయ వెళ్దాం అనుకుంటున్నాను. కాబట్టి నాకు ఈ కోచింగ్ చాలా అవసరం ఉంది. మీరు దయచేసి కోచింగ్ తీయకండి. ఎందుకంటే నేను ఇక్కడ చాలా ప్రాక్టీస్ చేసుకున్నాను. కోచింగ్ మంచి జరుగుతుంది. కాబట్టి నేను ఇంకా ఒలింపిక్ స్థాయికి పోవాలనుకుంటున్నాను. నేను టీసీఆర్ ప్రసాద్. ఇప్పుడు నేను స్టేట్ స్పోర్ట్స్ అకాడమీలో ఉన్నా, మా సోషల్ వెల్ఫేర్. నేను ఇంతకుముందు స్విచ్ నేర్చుకుని ఉంటే ఒక జూడో గేమ్ కోసమే ప్రత్యేకంగా, అంటే ఇక్కడ స్పోర్ట్స్ ఉంటాయి, తర్వాత జూడో గేమ్ కోసం, తర్వాత ఒకరు కబడ్డీ కోసం, ఒకరు రకరకాలుగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయగలుగుతాం. తర్వాత ఇక్కడ ఉంటే అంతర్జాతీయ స్థాయికి వెళ్ళగలుగుతాం అని చెప్పి చాలామంది విద్యార్థులు జాయిన్ అయిపోయి వాళ్ళు అట్లుంటే. గుడ్ ఈవినింగ్ మేడం, నా పేరు రంగా. నేను లాస్ట్ 2 years నుంచి తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ అకాడమీలో ట్రైనింగ్ చేస్తున్నా. లాస్ట్ 2 years నాకు 3 మెడల్స్ వచ్చినాయి. 1 గోల్డ్, 1 సిల్వర్, 1 బ్రాంజ్. నేను నెక్స్ట్ మంత్ ఏషియన్ కప్కి సెలెక్ట్ అయినా. సో నా లెక్కనే చాలామంది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ అకాడమీలో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. మీరు సడన్గా ఇట్లా హాస్టల్ క్లోజ్ చేస్తే చాలామంది ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది. అండ్ అట్లనే మాలాంటి పేద ప్రజలు వాళ్ళేందో తెలుసుకోవడానికి కొన్ని దారులే ఉన్నాయి. అందులో ఈ స్పోర్ట్స్ అనేది ఒకటి. వాళ్ళు ఇప్పుడిప్పుడే చాలా మంచి కళలు అంటున్నారు. దాన్ని మీరు స్పాయిల్ చేయకండి. ప్లీజ్ రీఓపెన్ చేయండి. ఇది పరిస్థితి. అంటే అక్కడ ఏషియన్ గేమ్స్కి సెలెక్ట్ అయ్యండి ఆ పిల్లగాడు. ఏషియన్ గేమ్స్కి సెలెక్ట్ అయిపోయి నేను అక్కడికి వెళ్తా ఉన్నా. తర్వాత అసలు యాక్చువల్గా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ అకాడమీ ఉండడంతో నేను అక్కడ మంచిగా ఇట్లా చేయగలిగినా అని చెప్తున్నాడు. ఈ అబ్బాయికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ అబ్బాయి నేషనల్లో ఆడే పర్ఫార్మెన్స్ చూసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇతన్ని ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ గోవాలో ఇప్పిస్తుంది. ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్. ఇలాంటి పిల్లలను కూడా చాలామంది రాటదల్లి మన సోషల్ వెల్ఫేర్ నుంచి ఇటువంటి పిల్లలు చాలామంది కూడా రాటదల్లిలు ఇంటర్నేషనల్. మొన్న చెస్లో కూడా 4 ఇంటర్నేషనల్ ఉజ్బెకిస్తాన్కి పోయొచ్చిళ్ళు. ఇప్పుడు ఈ అబ్బాయి కజకిస్తాన్ వెళ్ళబోతున్నాడు. జోర్డాన్లో ఇప్పుడు హ్యాండ్బాల్ అబ్బాయి ఆల్రెడీ ఆడుతున్నాడు మ్యాచెస్ ఇండియా నుంచి. ఇలా ఎంతోమంది పేద పిల్లలకు కొన్ని క్రీడా విభాగాలు వాళ్ళకి తెలియకున్నా కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ ధైర్యం చేసి ఎక్కడెక్కడో ఉన్నా కూడా ఇక్కడికి పంపించి వాళ్ళని శిక్షణ మొదలుపెట్టినాం 2019 నుంచి ఇప్పటి వరకు కూడా. ఎంతో అసలు లేదు సార్, రికమెండ్ కాదు. అసలు మా స్టోరీ ఏంటంటే మేము పూర్వం నుంచి క్రీడాకారులం సార్. ఒక్కొక్కరం 20-25 జాతీయ స్థాయిలో పథకాలు సాధించి చిన్నప్పటి నుంచి కోచ్ కావాలనే ఒక కళతోనే మేము మన భారతదేశంలో 2 స్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. అలా అడ్మిషన్ రావాలంటే అది ఒకటి పట్యాల ఉన్నది, ఒకటి గ్వాలియర్ ఉన్నది. నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ పట్యాల, ఎల్ఎన్ఐపి ఒకటి గ్వాలియర్లో ఉన్నాయి సార్. ఇలా అడ్మిషన్ ఓన్లీ లిమిటెడ్ మెంబర్స్కి, ఆల్రెడీ క్రీడా హిస్టరీ ఉన్న వాళ్ళకి మాత్రమే స్పెషలైజేషన్లో అడ్మిషన్స్ వస్తాయి. ఆ అడ్మిషన్లు కూడా ఎట్లా వస్తాయంటే మేము ఆడిన ఏ స్థాయిలో ఆడి పిల్లలు వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకటి ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి మాకు అలా కాంపిటీషన్ లెవెల్లో. మన
థియరీ ఎగ్జామ్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఎగ్జామ్ ఉంటుంది, మాకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది, స్పెషలైజేషన్స్ అన్ని ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మాకు. ఇవన్నీ బేస్ చేసి ఎవరైతే టాప్లో ఉన్నారో ఆ టాప్ 14-18 మందికి మాత్రమే అడ్మిషన్ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్లో. అది వివిధ సబ్జెక్టులు అంటే పిల్లలను ఎట్లా ఇంప్రూవ్ చేయాలనే వివిధ న్యూట్రిషన్, స్పోర్ట్స్ సైకాలజీ, స్పోర్ట్స్ ఫిజియాలజీ, స్పోర్ట్స్ యాంథ్రోపోమెట్రీ, స్పోర్ట్స్ మెడిసిన్ ఇలాంటి వివిధ సబ్జెక్టులలో మాకు సబ్జెక్ట్ మొత్తం నేర్పించి ఎట్లా పర్ఫార్మెన్స్ తేవాలి, కండిషనింగ్ ట్రైనింగ్ సంబంధించి జీటీఎంటీ జనరల్ థియరీ ఆఫ్ మెథడ్ ట్రైనింగ్ ఇవన్నీ సబ్జెక్టులు పెట్టి మాకు ఒక సంవత్సరం పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆ శిక్షణ ఇవ్వడమే కాకుండా మాకు సవాళ్ళతో కూడుకున్న పరీక్షలు ఉంటాయి అక్కడ, సెమిస్టర్స్. ఎవ్రీ 5 monthsకి ఒక సెమిస్టర్, 2 సెమిస్టర్లు 14 ఎగ్జామ్లు జరుగుతాయి మాకు. 14 ఎగ్జామ్ 28 ఎగ్జామ్ రాసి మేము క్వాలిఫై అయితే మాకు పట్టా ఇస్తారు. అక్కడ ఫెయిల్ అయితే కూడా పట్టా ఇయ్యారు, మళ్ళీ సప్లిమెంటరీ రాసుకోవాలి. సేమ్ ఈ ఎగ్జామ్స్ లాగానే ఉంటాయి. ఓన్లీ స్పోర్ట్స్ సైన్స్ సంబంధించిన వాటిపైన ఎగ్జామ్స్ ఉంటాయి. మాకు ఆ పట్టా పొంది మేము బయటికి వచ్చినాం. 2019 ఇలా మన సోషల్ వెల్ఫేర్లో నోటిఫికేషన్ ఇచ్చి 2018 ఎండింగ్లో క్రీడా మన త్రూ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి సోషల్ వెల్ఫేర్లో క్రీడా అకాడమీలు ఓపెన్ చేస్తున్నాం, వేకెన్సీస్ ఇట్లా ఉన్నాయి, అప్లై చేసుకునే వాళ్ళు చేసుకున్నాం అంటే మేము చేసుకున్నాం. 70-80 మంది పైగా చేసుకున్నారు. ఒక 10 మంది ఎక్స్పర్ట్స్ని, స్పోర్ట్స్ ఎక్స్పర్ట్ని, ఇప్పుడు రమేష్ సార్, ద్రోణాచారి రమేష్ సార్ లాంటి వాళ్ళను ఆడ ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి వాళ్ళతో మాకు ఇంటర్వ్యూ చేయించి మెరిట్ ఆధారంగా మళ్ళీ ఒక 35 మంది కోచెస్ని తీసుకున్నారు. తీసుకొని ఆ 2019 నుంచి కూడా మేము వివిధ స్కూళ్ళల్లో పోయి ట్రైనింగ్ అకాడమీలు డిఫరెంట్ స్కూళ్ళల్లో, సిఓఐ స్కూళ్ళల్లో గ్రౌండ్ మంచిగా ఫెసిలిటీ ఉన్న కాడ, ఎందుకంటే పిల్లలకు ఆడడానికి గ్రౌండ్ కావాలి కాబట్టి ఆ స్కూళ్ళల్లో మమ్మల్ని పంపించడం జరిగింది. మేము పోయి February 1న జాయిన్ అయినాము. February 1న జాయిన్ అయినప్పటికీ 2024 September 3వ తారీఖు వరకు కూడా ఎవరైతే గురుకులాల సెక్రటరీలుగా చేసిల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, రొనాల్డ్ రాజ్ సార్, నవీన్ నికోలా సార్ మరియు సీతాలక్ష్మి మేడం కూడా పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని, అంటే పర్ఫార్మెన్స్ బేస్ మీన్స్ ఈ పిల్లలకు మనం ఈ స్పెషల్ కేటగిరీ పెట్టినాం, వీళ్ళకి ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా, వీళ్ళకి ఏమన్నా ఉపయోగం ఉందా, ఏ స్థాయికి వచ్చి వీళ్ళు అని చెప్పి అది కన్సిడర్ చేసి ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేసుకుంటూ రావడం జరిగింది. అలాగే 2024-25 అకాడమిక్ గాను సీతాలక్ష్మి మేడం ఉన్నప్పుడు రెన్యువల్ చేసింది. మరి September 3వ తారీఖున అర్ధాంతరంగా మా స్కూళ్ళలోకి ఏదో సర్క్యులర్ వచ్చిందని చెప్పి మా ప్రతి అకాడమీలో ఉన్న ప్రిన్సిపల్స్ కూడా ఇట్లా సర్క్యులర్ వచ్చింది. హానరోరియం బేసిస్ మన పార్ట్ టైం ఇప్పుడు అలుగు వర్షిని మేడం ఉన్నారు, ఐఏఎస్ అలుగు వర్షిని మేడం గారు ఉన్నారు. ఇట్లా మరి సెక్రటరీ నుంచి మాకు సర్క్యులర్ వచ్చింది, బాబు మీరు ఈ ప్రాక్టీస్ రావద్దు, బంద్ చేయండి, మళ్ళీ తర్వాత ఏమంటే మనం మాకు ఇన్ఫర్మేషన్ వస్తే చెప్తాము, ప్రస్తుతానికి అయితే మీరు రాకండి. పిల్లల పరిస్థితి అంటే వాళ్ళు రోధిస్తున్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళు మాకు శిక్షణ లేదు, మాకు శిక్షకులు ఏడబేళ్ళు 3 రోజుల నుంచి వస్తలేరు అని మాకు ఫోన్లు, వాళ్ళకి ఎవరు ఫోన్లు ఇస్తారో మాకు తెలియదు. పేరెంట్స్ వచ్చినా కూడా వివిధ పేరెంట్స్ మాకు ఫోన్ చేస్తారు, మీరు ఎందుకు బంద్ చేసిళ్ళు, మా పిల్లల భవిష్యత్తు అని మమ్మల్ని అడుగుతారు. మమ్మల్ని పని చేసుకున్నదని చెప్పి మేము చేసినాము. ఇప్పుడు మమ్మల్ని తీసేసినాక మేము పోయినా మేమేం చేయలేము కదమ్మా. ఇప్పుడు ఏమున్నా ప్రభుత్వం కానీ సెక్రటరీ కానీ నిర్ణయం తీసుకోవాలని చెప్పి వాళ్ళకు కూడా మేము సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇది కూడా పెడతా అంటారు కదా, ఏది మన స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా అని చెప్పేసి మా ముఖ్యమంత్రి అంటారు. ఇక్కడ వీళ్ళు ఏమైనా ఉపయోగపడతారా? వీళ్ళు నెక్స్ట్ స్పోర్ట్స్ అకాడమీకి, స్పోర్ట్స్ యూనివర్సిటీకి కావాల్సిందే వీళ్ళు. ఒక స్కూల్ స్థాయిలో నీకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటే నెక్స్ట్ యూనివర్సిటీలలో ఒలింపిక్స్కి ఇండియాకి వీళ్ళే మెడల్ తీసుకొస్తారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే నేషనల్ గేమ్స్కి తెలంగాణని మొన్న పోయి కేంద్ర మంత్రి వర్యులను కలిసి, మాండవీయ గారిని, కేంద్ర స్పోర్ట్స్ మంత్రిని కలిసి నాకు నెక్స్ట్ ఇయర్లో తెలంగాణలో నేను జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించాలని అనుకున్నాడు. అంత చేసే బదులు ఈ స్పోర్ట్స్ అకాడమీ కంటిన్యూషన్ చేస్తే ఇక్కడి నుంచే నరేంద్ర మోడీ గారు 2036లో ఒలింపిక్స్ పెడతా అన్నారు కదా, ఈ పిల్లలే మెడలిస్టులు అవుతారు. ఎప్పుడైనా ఇండియాకు పార్టిసిపేషన్ ఉండేది, నెక్స్ట్ గోల్డ్ మెడల్ ఇండియాకి తీసుకురావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అంటే ఏ రంగాల్లో, అంటే ఏ అంశాల్లో కోచింగ్ ఇస్తారు? ఇక్కడ మొత్తం 21 అకాడమీలు ఉన్నాయి సార్. జూడో, బాక్సింగ్, క్రికెట్, గోల్ఫ్, రెజ్లింగ్, చెస్, ఇలా అథ్లెటిక్స్ 21 అంశాలు. మెన్, బాయ్స్, గర్ల్స్. వీళ్ళని ఫస్ట్ తీసుకున్నారు సార్. మమ్మల్ని తీసుకున్నాక కోచెస్ రిక్రూట్మెంట్ అయ్యాక పిల్లలను కూడా మేము డైరెక్ట్ తీసుకోలేదు. వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఎంత కఠినంగా జరిగిందంటే ఫస్ట్ స్కూల్ లెవెల్ సెలెక్షన్, తర్వాత మండల్ లెవెల్ సెలెక్షన్, జోనల్ లెవెల్ సెలెక్షన్, స్టేట్ లెవెల్ సెలెక్షన్, స్టేట్ లెవెల్ తర్వాత అందరినీ పిలిపించి వాళ్ళకు ఒక 15 days క్యాంపు. ఆ క్యాంపులో ఎవరైతే బెస్ట్ ఉంటారో బెస్ట్ ఆ బెస్ట్ 40 మెంబర్స్ని తీసుకున్నాం. ఆ 40 మెంబర్స్ 0 నుండి వచ్చారు, అంటే దే ఆర్ ఫిట్. వాళ్ళు ఒక స్టోన్, ఆ స్టోన్ని అందరు కోచెస్ ఏం చేశారు, మార్చారు. ఇప్పుడు మన కోచింగ్ కూడా సార్, ఇప్పుడు మా బాధ, పిల్లల బాధ ఏంటంటే ఒక 1 year ప్లాన్ని ఒక కోచ్ ఏం చేస్తాడంటే ఒక 1 yearని డివైడ్ చేసుకొని ప్రిపరేటరీ ఫేజ్, కాంపిటీషన్ ఫేజ్, ట్రాన్సిషన్ ఫేజ్గా డివైడ్ చేసుకొని ఆ ఫేసెస్ తగ్గట్టుగా మేము ట్రైనింగ్ ఇస్తుంటాం. అట్లా పిల్లలు ఇప్పుడు ఒక లెవెల్కి వచ్చాక నేను ఎల్లుండి 9th నాకు సౌత్ జోన్ టోర్నమెంట్ వచ్చింది సార్. నా గురించి అయితే ఇప్పుడు మనకు రిజర్వేషన్ ఆగదు.
1 మంత్ ముందే నేను పిల్లలు ఆడాలంటే కంఫర్ట్గా వెళ్ళాలి. అండ్ 1 మంత్ ముందు నాకు 3 మంత్స్ శాలరీ లేకున్నా కూడా వాళ్ళ టికెట్లు అప్ అండ్ డౌన్ రిజర్వేషన్, వాళ్ళ రిజిస్ట్రేషన్ అన్నీ చేసి పెట్టిన. ఇప్పుడు ప్రిన్సిపాల్ మేడం ఏమంటున్నారు, నువ్వే లేవు, వీళ్ళని ఎవరు తీసుకుపోతారు, అసలు వీళ్ళకి పర్మిషన్ వస్తలేదు అంటే, మేడం ఇది నాకు ఇలా జరుగుతుందని తెలియదు. మనకు టీచర్స్ చూస్తున్నారు, పిల్లలు చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తారు మేడం? నన్ను తీసేసిండు. పిల్లలు ఆడాలి కదా, పిల్లల భవిష్యత్తు ఎలా అంటే, మేడం అన్నారు కదా నేను లెటర్ పెడుతున్నా, లెటర్కి ఇది పరిస్థితి అంటున్నాను. రిప్లై లేదు. నేను స్పోర్ట్స్ ఆఫీసర్ సార్ ఫోన్ చేశా, చూద్దామయ్యా అంటున్నాడు. చూస్తూ ఇప్పటికీ 20 రోజుల నుంచి నేను లెటర్ పెడుతున్నాను సార్. ఎల్లుండి సోమవారం రోజు పోవాలి. దీని సమస్య అసలు ఇప్పటికీ తెలియని సమస్య. ఇప్పుడు మన ఈయన హ్యాండ్బాల్ కోచ్ మొన్న అన్న స్టూడెంట్ జోర్డాన్ సెలెక్ట్ అయ్యారు సార్ హ్యాండ్బాల్లో ఏషియన్ గేమ్స్కి, ఏషియన్ ఛాంపియన్షిప్ 10th జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్ సెలెక్ట్ అయ్యారు. ఈ కోచ్ వెళ్ళి మేడం ఇలా సెలెక్ట్ అయ్యారు మరి ఇలా అంటే, ఒకప్పుడు అంటే మనకు తీసుకున్న మెయిన్ ఉద్దేశము సార్ మాకు పిల్లలకు క్యాష్ ఇన్సెంటివ్స్ ఉండేది సార్. అంటే నేషనల్ మెడల్ కొడితే, ఇండివిజువల్ మెడల్ కొడితే 1 lakh, నువ్వు స్టేట్ మెడల్ కొడితే 5,000, నేషనల్ ఆడితే 7,000, ఇట్లా క్యాష్ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చేది. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ పెట్టే సిచ్యువేషన్లో కూడా లేదు. ఇప్పుడు అందరి దగ్గర ఇప్పుడు సాయిని అడిగితే శాట్స్ని అడగమంటుంది, శాట్స్ని అడిగితే శాట్స్ అసోసియేషన్ అడగమంటుంది. అసోసియేషన్ ఏమంటుంది, అరే నువ్వే పెట్టుకోవాలి పిల్లోడు, ఎవరు లేరు సార్. ఇంత ఇక్కడ కోచింగ్ ఉంటుండే, ఆ కోచింగ్ కూడా తీసేస్తే పిల్లల జీవితం వాళ్ళు ఇప్పుడు మిడిల్లో ఉన్నారు సార్. ఒకసారి సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ అంటే సెక్రటరీ అలుగు వర్షినికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. ఎందుకంటే ఈమె ఎట్లుంటుందో చూడండి ఒకసారి, ఎందుకంటే పబ్లిక్ కూడా అర్థం కావాలి కదా. అలుగు వర్షిన్ అంటే ఏంటిది, కథ ఏంటి, అసలు యాక్చువల్గా సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసరు ఎట్లుంటుందో అవన్నీ విజువల్స్ కూడా చూపిస్తాం మీకు. ఇంకుంటే ఇంకా చూడండి, ఇట్లా ఇప్పుడు రింగ్ అవుతుంది కదా, ఏమవుతుందో చూడండి ఒకసారి. ఆమె అలుగు వర్షిని. ఆ ఫోన్ ఎత్తది ఎన్నడు కూడా, ఎందుకంటే ఆమె కథను వేరే ఉంటుంది లెక్క. ఎవరికి కాదు ఆమె. ఒక మెసేజ్ వస్తుంది ఇప్పుడు చూడు. ఆమె ఇప్పుడు ఇంక ఇదన్నా పెట్టి తీసేసిందా ఏంది? ఫోన్ చేస్తున్నామని తీసేసినట్టుంది. పొద్దున మాట్లాడినాం కదా, దిస్ ఈజ్ అలుగు వర్షిని, ప్లీజ్ సెండ్ ఏ మెసేజ్ అని చెప్పేసి అటువంటిది పెట్టింది ఒకటి, ఒక టోను. ఎత్తదా ఆమె ఫోన్ ఎత్తది. ఇంకోట్లుంటుంది అన్నట్టు ఈమె కథ. వీళ్ళని అర్ధాంతరంగా అసలు యాక్చువల్ కోచ్లు అంటే పిల్లల్ని అసలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకుపోవడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. తర్వాత పేద పిల్లలు, ఇప్పుడు తర్వాత అంతో ఇంతో పిలిచిన వాళ్ళు పైసలు అంటే ఎట్లా ఏదైనా వేసుకుంటారు అనుకుంటే వాళ్ళు కూడా వేస్తారో ఏదో తెలియదు. వాళ్ళు కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటారు. ప్రత్యేకంగా ఇందులో అడ్మిషన్ కూడా దానికోసమే తీసుకుంటారంట. ఒకసారి ఈమైతే ఎట్లకైనా ఎత్తది, ఎందుకంటే అది ఉండే మెసేజ్ ఉండే, ఆ మెసేజ్ తీసేసింది. పొద్దున మాట్లాడినాం కదా మనము. ఇగో looks like I'm in some work, not able to attend your call. Please leave a message. ఇగో ఇట్లుంటుంది అన్నట్టు లెక్క. దిస్ ఈజ్ అలుగు వర్షిని, ప్లీజ్ సెండ్ ఎ మెసేజ్. ఇట్లా నేను బాగా బిజీలో ఉన్నా, ఇటువంటి డైలాగులు ఉంటాయి. ఒకసారి మనము అది జాయింట్ సెక్రటరీ హనుమంత్ నాయక్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి. అడిషనల్ సెక్రటరీ మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్ అడిషనల్ సెక్రటరీ హనుమంత్ నాయక్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీ పెట్టుకున్నాడు. ఇక దయచేసి ఒక్కొక్కటి కథలు ఉంటాయి వీళ్ళవి. ఇప్పుడు ఎవరితో చెప్పాలి, ఎవరు కావాలి, ఏం కథ అసలు యాక్చువల్గా మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా. మొత్తం మీద 2000 మందిని తీసేసిండ్రు. ప్రత్యేకంగా ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే కోచ్లు అసలు యాక్చువల్గా అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మంచిగా రాణించాలంటే, విద్యార్థుల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఇటు కోచ్లే. ఇప్పుడు ఆ ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఆయన రమేష్ సార్ లేకపోతే ఒకవేళ ఇప్పుడు దీప్తి ఇప్పుడు అదేంటి ఒలింపిక్స్లో మెడల్ సాధించేది కాదు, ఏది బ్రాంజ్ మెడల్ వచ్చింది. అసలు యాక్చువల్గా గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ వచ్చేది ఉండే, కాకపోతే అంటే కొంచెం జ్వరంతో రాలేదంట. చెప్పండి ఇంకా అట్లా ఏంటి పరిస్థితి? ఇలాంటి పరిస్థితిలో అతి కష్టమైన కాలంలో మా పిల్లలు ప్రాక్టీస్ చేసినారు. ఎటువంటి సిచ్యువేషన్ అంటే మా అకాడమీ స్టార్ట్ చేయగానే కరోనా స్టార్ట్ అయింది. మా పిల్లలు కరోనా స్టార్ట్ చేసినప్పుడు ఆ టైంలో మా కోచ్లు హాఫ్ ఆఫ్ ద సాలరీస్ వచ్చినా రాకున్నా కూడా ప్రతిరోజు మానిటర్, రోజు వీడియో కాల్ ఆడిటర్ చేసుకుంటూ కరోనా జూమ్ క్లాసులు పెట్టి అందరూ మాస్కులు పెట్టుకొని ఇళ్ళలో ఉండి ఎక్కడొక్కడో తిరుగుతుంటే కోచ్లు అందరూ వాలంటరీగా
సర్వీస్ 2 years కంప్లీట్గా ప్లాన్ ఉంటే వర్కౌట్ ఆన్లైన్లో రోజు మార్నింగ్ ఈవినింగ్ వర్కౌట్ చేసినాం మేము ఆ రోజు చేసిన పిల్లలు ఈరోజు మాకు ఆ ముత్యాలు ఇవాళ మాకు ఫ్రూట్స్ ఇస్తున్నాయి. ఇంత కష్టపడి చేస్తున్నాం. ఈ పిల్లలు అద్భుతంగా నేషనల్లో ఆల్మోస్ట్ నేషనల్ సార్ మేము ఆ రోజు ఈరోజు ఇంటర్నేషనల్ మేము ఇంకోటి ఈ అకాడమీస్ అని ఓపెన్ చేయడానికి ఈ నేషనల్ ఈ డిస్టిక్ అనే ప్రొవిజన్తో పెట్టలేదు మేము. ఈ సొసైటీ నుంచి ఫ్యూచర్ ఒలింపియన్స్ తయారయ్యాలనేదే మాట అని దృష్టితోనే ఫ్యూచర్ దృష్టితోనే అప్పుడు ఆ రోజు ప్రవీణ్ సార్ వాళ్ళ దృష్టితోని ఈ అకాడమీ స్టార్ట్ చేయగలిగింది. బట్ ఈరోజు వచ్చేసరికి మేము ఎక్స్పెక్టేషన్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉందో ఈరోజు కంప్లీట్ కొలాప్స్ అయిపోయి కంప్లీట్ డ్రాప్ అవుట్ స్టేజ్కి వచ్చింది. ఈరోజు పిల్లలు రైల్వేస్లో మన అమ్మాయి ఉంది, రీసెంట్గా వాలీబాల్ అమ్మాయి, మా హ్యాండ్బాల్ సంబంధించిన అబ్బాయి ఈరోజు జోడన్లో ఉన్నాడు, జూడో అబ్బాయి నెక్స్ట్ ఏషియన్ ఛాంపియన్షిప్ పోతున్నాడు. ఇదంతా ఈ ఇయర్ ప్రాసెసే. ఐఐటి బాసార్లో ఉన్న స్టూడెంట్స్ కూడా మన పిల్లలే ఉన్నారు, స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అయిన పిల్లలు ఉన్నారు. అప్కమింగ్ స్టార్ అంతా మన పిల్లలే. ఇంకోటి తెలంగాణ టీం పోతున్నదంటే ఆల్మోస్ట్ ఆల్ 50% పిల్లలంతా మన 50% పిల్లలంతా మన సొసైటీ పిల్లలే అలా లీడ్ చేస్తున్నారు. ఈరోజు జూడోకి సంబంధించిన పిల్లలు 22 మంది పిల్లలు పోతున్నారు, 22 పిల్లలు కూడా చెన్నై పోతున్నారు. అందరూ మన సొసైటీ పిల్లలే, అందులో వేరే పిల్లలు ఎవరు లేరు. ఆ పిల్లలకి ఒక 1 month బిఫోరే ట్రాన్సిట్ అమౌంట్ పైసలన్నీ కోచడమే ఎస్టాబ్లిష్ చేసుకు పెట్టుకున్నాం. అందులో ఈ పైసలు వస్తాయా రాదా అనేది తర్వాత సంగతి. ఈ పిల్లలు చేసేదంతా అమ్మాయిలే చేసే వర్కౌట్ ఇది. దీంట్లో ఇంజురీస్ ఉన్నారు, మాకు ఫిజియోథెరపిస్ట్ లేడు, ఏం లేకుండా. ఇంకోటి మాకు ఇంటర్నేషనల్ పోతున్నాం కదా, మాకు అక్కడ ఎక్విప్మెంట్ లేదు. బట్ ఈ తక్కువ ఉన్న ఎక్విప్మెంట్తోనే మా పిల్లలు హైయర్ స్టాండర్డ్ రిజల్ట్స్ ఇస్తున్నారు మాకు. ఇదంతా ఫ్యూచర్ ప్రిపరేషన్. ఇదంతా ఒక పిల్లగాడు స్టాండర్డ్ రావాలంటే బేసిక్ లెవెల్ ఎక్కడైతే ఉంటారో గ్రాస్ రూట్ లెవెల్ ప్రిపరేషన్ అంతా మేము చేస్తున్నాం. ఏది కానీ ఇట్లా ప్రింట్ పెట్టగానే జిరాక్స్ వస్తే కలర్ పెడితే జిరాక్స్ వస్తుంది అనుకుంటారా, అట్లా కాదు. గ్రాస్ రూట్ లెవెల్ ప్రిపరేషన్ ఉంటేనే హయ్యర్ లెవెల్ వరకు. ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అనేది 19 years ఎబోలో ఇస్తారు, కానీ మేము 19 years బిలోలో ఇంటర్నేషనల్ ఇస్తున్నాం. మేము 19 years బిఫోర్ ఇస్తున్నాం. అండర్ 9 బిఫోర్లే నేషనల్స్ ఆడుతున్నారు మా పిల్లలు. ఇంటర్నేషనల్ లెవెల్ పోతున్నారు, సబ్ జూనియర్ లెవెల్లో ఆ స్టాండర్డ్లో ఆడుతున్నారు, ఇంటర్నేషనల్ ఆడుతున్నారు. చెస్లో, ఫుట్బాల్లో, బాక్సింగ్లో, గోల్ఫ్ గోల్ఫ్ అనే క్రీడ ధనవంతులు కోటీశ్వరులు కరోడపతులు ఆడే ఆట. దాంట్లో ఈరోజు మా సొసైటీ పిల్లలు అవలీలం ఆడి నంబర్ ఆఫ్ మెడల్స్ గోల్ఫ్లో కూడా మాకు నంబర్ ఆఫ్ మెడల్స్ ఉన్నాయి. అందులో దీనివల్ల జాబ్స్ రైల్వేస్లో, అప్కమింగ్ ఆర్మీలో, ఇన్ ఫ్యూచర్ వచ్చే చాలామందికి రిక్రూట్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దీనిలో చదువుతో పాటు అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు. ఇంకోటి మా పిల్లల దగ్గర ఆడుతున్నారు కానీ 0 స్టాండర్డ్ లేరు పిల్లలు చాలా ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ ఎక్కడ 0 లేరు, చదువులో కూడా టాప్. ఈరోజు ఇంటర్మీడియట్లో అమ్మాయిలు, మొన్న ఇంటర్మీడియట్ అమ్మాయిలు మనం ఆల్రెడీ పాస్ అయినా నీకు ఎంత ఉందంటే 2 మార్కులు పోయినాయి కదా సార్, ఆ 2 మార్కులు రాస్తా కూడా మాకు ఇంకా పెరుగుతాం. అంత బ్రిలియంట్ అమ్మాయిలు. అక్కడ అకాడమీ ఉంది, నేను వాలీబాల్ అక్కడ అకాడమీలో ఉంటూ ప్రాక్టీస్ చేశాను. సో చింతకుంటలో ఉన్నప్పుడే నేను నేషనల్స్ ఆడాను, ఇంటర్నేషనల్ అండర్-20 ఏషియన్ ఆడాను. ఇప్పుడు నేను సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్ రైల్వేలో జాబ్ చేస్తున్నా. ఇప్పుడు అకాడమీస్ తీసేస్తే నాలాంటి ఎంతోమంది పేద విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది. మీరందరూ నాకు సోషల్ వెల్ఫేర్ ఎంతో ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేసింది. నాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా ఇంకా ముందు భవిష్యత్తు బాగుండాలంటే ఈ అకాడమీస్ని ఉంచండి, అలాగే తీయొద్దని కోరుకుంటున్నాను. ఈ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ ఏది సౌత్ సెంట్రల్ రైల్వేలో ఇప్పుడు సికింద్రాబాద్లో జాబ్ చేస్తుంది. అంటే రైల్వే స్పోర్ట్స్ కోటా కింద, ప్రత్యేకంగా స్పోర్ట్స్ కోటా కింద డిగ్రీ 2nd yearలోనే జాబ్ వచ్చింది ఆ అమ్మాయికి. అంటే అసలు యాక్చువల్గా మంచి క్రీడాకారులను తయారు చేస్తున్నటువంటి కోచ్లని అర్ధాంతరంగా ఇష్టం వచ్చినట్టుగా తీసేస్తే అంటే ఇటువంటి క్రీడాకారుల్ని ఒట్టిన తీసేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు డిప్యూటీ సీఎం గారికి, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ మేడం గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మరియు ప్రజానిధులకు నమస్కారం. సీఎం సార్, మీరు తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీలు తీసుకొస్తారని మా కోచ్లు మాకు చెప్పారు. అప్పుడు మేము చాలా సంతోషపడ్డాము, ఎందుకంటే ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీలో మాకు కూడా అవకాశం వస్తుంది, ఇంకా చాలా వరకు మా పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అని, ఇంకా పెద్ద ప్లేయర్స్ అవుదామని అనుకున్నాం.
మా సోషల్ వెల్ఫేర్ ఉన్న స్పోర్ట్స్ అకాడమీలను తీసివేస్తున్నామని తెలిసింది. సీఎం సార్ ఒకవేళ మా అకాడమీలను తీసివేస్తే మా భవిష్యత్తు పాడవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు మేమందరం నేషనల్ మెడల్స్ చాలా గేమ్స్లో ప్లేయర్లు సాధించాము. ఇప్పటివరకు మా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అకాడమీ నుంచి 30కి పైగా ఇంటర్నేషనల్ మెడల్స్ కూడా సాధించాము. తీసివేస్తున్నారని ఇప్పుడు అకాడమీస్ తీసివేస్తున్నారని తెలిసింది. కాబట్టి ఇంకా పై స్థాయిలో ఆడాలని చదువుకుంటున్నాం. ఇంటర్నేషనల్ ఒలింపిక్ స్థాయిలో రాణించాలని మా లక్ష్యాలని మేము ఇక్కడికి వచ్చాము. కనుక ఇప్పటి వరకు అర్థవంతంగా మా అకాడమీలను తీసివేస్తే మా క్రీడా జీవితం నాశనం చేస్తున్న వారు అవుతారు. కావున మా సోషల్ వెల్ఫేర్ విద్యార్థి క్రీడా జీవితాలను పాడు చేయకూడదని కోరుకుంటున్నాం. మా సోషల్ వెల్ఫేర్ క్రీడా అకాడమీలను కొనసాగించాలని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇట్లా పిల్లలు మొత్తం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ స్పోర్ట్స్ అకాడమీని కొనసాగించాలి, కొనసాగిస్తేనే మా భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. అని చెప్పండి. ఇంకా అంటే తీసేయడం ద్వారా ఏం జరుగుతుంది? ఓకే అన్న, ఇప్పుడు వీళ్ళు ప్లేయర్స్ అందరూ ఏమనుకుంటున్నారు అంటే అకాడమీలో ఓన్లీ ఆటలు మాత్రమే ఉంటాయని చాలామంది టీచర్లు అంటే ప్రిన్సిపాల్ బయట పేరెంట్స్ అనుకుంటున్నారు. కానీ ఈ పిల్లలు అందరు పిల్లలు 5 గంటలకు లేస్తారన్న మార్నింగ్. 5 అంటే మన గురుకులాల్లో పొద్దున 5 గంటలకు లేపి వాళ్ళ ఎక్సర్సైజ్లో అని చెప్పారు. ఈ మన పిల్లలు వీళ్ళకంటే ఒక ½ అన్ అవర్ ముందు లేచి వీళ్ళు మా 4:30కి మా గ్రౌండ్ టైం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి రన్నింగ్ చేసి వార్మప్ చేసి వాళ్ళ గేమ్ స్కిల్కి వచ్చి 7:45 వరకు ఇప్పుడు టైం కుదించారు కాబట్టి ఇప్పుడు 7కి వచ్చింది. 9 ఉన్నప్పుడు 8:15 ఉన్నప్పుడు 7:30కి బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళ పంచువాలిటీ ఆ డిసిప్లిన్ ప్రేయర్కి వెళ్ళకపోతే వెళ్ళాలి. డిసిప్లిన్ మనం నేర్పించేది ఒక ఆటల వల్ల ఒక డిసిప్లిన్, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వాళ్ళు ఎలా ఉండాలి. ఇప్పుడు సొసైటీలో 5వ తరగతిలో వస్తారన్న మెయిన్ ప్రాక్టికల్ ప్రాబ్లం. 5 నుంచి వాళ్ళు 10వ తరగతి వరకు వాళ్ళ బహుప్రపంచం తెలియదు, వాళ్ళకు బయట తెలియదు. వీళ్ళు ఇప్పుడు ఇలా ఆడడం వల్ల వీళ్ళంతటా వీళ్ళు ఒక సెల్ఫ్ డిసిప్లిన్, వీళ్ళని ఎవరు లేపరు. 5 గంటలకు ఎవరైతే వాచ్మెన్ ఉంటారో వాళ్ళు వచ్చి పిల్లలను లేపుతారు. వీళ్ళంతటే లేచి వీళ్ళంతటే ఫ్రెష్ అయ్యి వీళ్ళు ఇప్పుడు చదువును కూడా నెగ్లెక్ట్ చేయరు. చదువులు ఇప్పుడు నా సెంటర్ జూడో సెంటర్ మడికొండలో ఉంది. మడికొండలో ఒక అమ్మాయికి బైపీసీలో 440 మార్కులకు 432 మార్కులు వచ్చినాయి. ఆ అమ్మాయి ఏమంటుంది, సార్ నేను డాక్టర్ అవుతా, నేను డాక్టర్ అయి ఆ అమ్మాయి చెప్తుంది, జూడో నా ప్యాషన్ సార్, నా బ్లడ్లో ఉంది జూడో, నేను జూడో ఇలా ఉంచి నేను డాక్టర్ అవుతా. రేపు ఇలాంటి మన పిల్లలకు మీరు ఇప్పుడు కష్టపడుతున్నారు సార్, దెబ్బలు తాకితే మీరు బట్టకపోయి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు, ఎందుకు సార్ మనకు మంచి రోజులు వస్తాయి. పిల్లలు ఆ విధంగా మొన్న జరిగిన ఎంసెట్ ఎగ్జామ్లో స్పోర్ట్స్ కోటాలో సిబిఐటీలో సీట్ వచ్చింది అమ్మాయికి. అమ్మాయి అంటుంది, సార్ మెడిసిన్లో ఉంది, మనకు ఇంజనీరింగ్లో ఉంది, జాబ్లో ఉంది. ఇప్పుడు పిల్లలు ఈ రోజు కూడా ఒక నెంబర్ నుంచి పేరెంట్ వస్తే, సార్ మనం పోవాల్సింది మండే రోజు సార్, మీరు ప్రాక్టీస్కి వస్తలేరు, మేము ఛాంపియన్షిప్ తీసుకొద్దాం అనుకున్నాం, మన 22 మంది పోతున్నామన్నా. 22 మందిలో నేను ఎక్స్పెక్ట్ చేసేది అట్లీస్ట్ మాది ఇండివిజువల్ ఈవెంట్ అన్న. ఇప్పుడు ఇండివిజువల్కి ఇలా ఇండివిజువల్ స్పోర్ట్స్ ఉంది, టీమ్ ఉంది. ఇండివిజువల్ ఈవెంట్స్ మేము మనకు సబ్ జూనియర్లో ఒక 9 వెయిట్ కేటగిరీస్ ఉంటాయి, క్యాడెట్లో ఒక 8 వెయిట్ కేటగిరీస్ ఉంటాయి, జూనియర్లో ఒక 8 వెయిట్ కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు పిల్లలు సార్ మనల్ని ఇట్లా అంటున్నారు, మనం పోదాం సార్ ఖచ్చితంగా, మా పేరెంట్స్ వస్తారు, మనం కప్పు తీసుకొని వద్దాం సార్, ఛాంపియన్షిప్ తీసుకొచ్చి చూపెడతాం, అప్పుడైనా మారుతుంది కావచ్చు సెక్రటరీ మేడం మనసు అప్పుడైనా మారుతుంది కావచ్చు అని సెక్రటరీ అయితే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్పోర్ట్స్ అకాడమీస్ వివిధ డిస్టిక్లలో వివిధ స్కూళ్ళల్లో పెట్టిళ్ళు. అట్లా అని చెప్పి కంబాట్ స్పోర్ట్స్ అంటే ఇండోర్ గేమ్స్ కోసం షేక్పేట్లో మన సిఓఐసి స్కూల్ ఆవరణలోనే ఒక పెద్ద ఇండోర్ స్టేడియం కట్టిళ్ళు, సోషల్ వెల్ఫేర్ సపరేట్ స్పోర్ట్స్ స్టేడియం. అది చాలా స్పెషలైజేషన్గా కట్టిళ్ళు. అలాంటి స్టేడియంలు కూడా మేబీ తెలంగాణలో లేవు. అలాంటి స్టేడియంలో జూడో, బాక్సింగ్, రెజ్లింగ్, చెస్, అథ్లెటిక్స్, గోల్ఫ్ పిల్లలు అలానే పడుకుంటారు, వాళ్ళకి రూమ్స్ ఉన్నాయి, అలానే ప్రాక్టీస్ చేయడానికి ప్రాక్టీస్ ఎరీనా ఉన్నది. వెంటనే వాళ్ళు పొద్దునే మార్నింగ్ స్టార్ట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి స్కూల్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్కూల్ ప్రేయర్ అటెంప్ట్ అయ్యి క్లాసులన్నీ అటెంప్ట్ అయ్యి మళ్ళీ 4:30కి వస్తారు. 4:30కి రాగానే వాళ్ళు ఒక 30 మినిట్స్లో మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ 5 to 6:30 మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. 6:30కి ప్రాక్టీస్ అయిపోయినాక ఇమీడియట్లీ వాళ్ళు డిన్నర్కి పోతారు. డిన్నర్ పోయిన ఇమీడియట్లీ మళ్ళీ నైట్ స్టడీ అవర్స్ కూడా పోతారు. వాళ్ళు 9 గంటల వరకు నైట్ స్టడీ అవర్స్ ఉంటాయి. స్టడీ అవర్స్లో కూడా అంటే మేము ఏం చేస్తామంటే ఓన్లీ క్రీడలే ఆడి పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కావద్దనే చదువును కూడా మేము దగ్గరుండి వాళ్ళకు
చదువు వాళ్ళకి ఎంత విలువైందో కూడా మేము చెప్తున్నాం. అంటే ఆటలే ఆడిపించి పిల్లలు మాకేం సంబంధం, ఇక మేము చేయించినామని మేము పోము. ఆ పిల్లగాడు ప్రేయర్కి పోయి ఆ పీడి ఆవరణలోకి చేరేదాకా మేము అక్కడనే ఉంటాం. ఇట్లా అంత పెద్ద స్టేడియంలో పిల్లలు ఇప్పుడు 100 మంది పిల్లలు రోధిస్తున్నారు, సార్ మీరు రాండి అంటే మాకు లోపలికి రావడానికి అవకాశం లేదు, మేము ఎలా రావాలి? ఇగో ఇది పరిస్థితి మొత్తం మీద. ఇక్కడ అలుగు వర్షిని ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో, ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ గురుకుల సెక్రటరీ, ఆ సెక్రటరీ దగ్గరికి 2000 మంది వచ్చిండ్రు ప్రత్యేకంగా. ఇప్పుడు ఈ 35 మంది పాపం ఏంటంటే పాపం కాదు అసలు, యాక్చువల్గా వీళ్ళు ఉంటేనే దేశ భవిష్యత్తు, దేశంలో క్రీడాకారులకు నిజంగా మంచి జరగాలంటే ఇటువంటి కోచ్లని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రత్యేకంగా ఇంకొంతమంది రిక్రూట్ చేసుకోవాలి, కానీ ఉన్న కోచ్ని తీసేసి నేను స్పోర్ట్స్ అకాడమీని ఖతం చేసి పడేస్తా అని చెప్పేసి ఇగో అలుగు వర్షిని అంటా ఉందంటే ఈమె దగ్గరికి వచ్చిండ్రు. వస్తే మొత్తం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఆమె. ఈమెనే ఆ మహానుభావురాలు. ఆమె ఫోన్ ఎత్తది. ఇక ఆమె మొత్తము అతీంద్రియ వ్యక్తి అనమాట, ఇక మనుషులకు సంబంధించిన వ్యక్తి కానట్టుగా ఫీల్ అవుతుంది ఆమె. ఫోన్లో టోన్ ఉండే, అది ఇందాక ఉన్నది కదా చూసిరుగా, దిస్ ఈజ్ అలుగు వర్షిని ప్లీజ్ సెండ్ ఏ మెసేజ్ అని ఇట్లా అంటది ఆమె, పెద్ద మనిషి. ఇంకో పరిగెత్తుకుంటే వెళ్ళిపోతుంది, ఇక వెళ్ళిపోతుంది. ఇట్లా వీళ్ళందరూ కూడా అంటే అక్కడ టీచర్లు కానీ తర్వాత అందరూ కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తర్వాత అక్కడికి వచ్చి ఆమె దగ్గరికి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే కూడా కనీసం పట్టించుకోవట్లేదు. మరి ఆమె ఏందో మరి పరిస్థితి ఏందో మరి అర్థమవుతలేదు. కానీ ఈమె సోషల్ వెల్ఫేర్ గురుకుల సెక్రటరీ. ఆమె మొన్ననే వచ్చేసి మొత్తం ఆగమాగం చేస్తుంది. మరి ఆమె ఉద్దేశం ఏందో, మరి ఇది సోషల్ వెల్ఫేర్ గురుకులను ఆగం చేద్దాం అనుకుంటుందా, లేకపోతే గవర్నమెంట్ను బదనాం చేద్దాం అనుకుంటుందా, మరి ఆమె ఉద్దేశం ఏందో తెలియదు. కానీ ఇష్టం వచ్చినట్టుగా ఇటువంటి ప్రవర్తన చేస్తుంది ఆమె. దీనివల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఇటువంటి సంఘటనలు జరగడం ద్వారా. కాబట్టి 100% ఎవరైతే ఇప్పుడు ఈ కోచ్లు ఉన్నారో ఈ కోచ్లని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత సోషల్ వెల్ఫేర్ గురుకులకు సంబంధించి సోషల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ అకాడమీని 100% కొనసాగించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక్కడ కోచ్లను కూడా కొనసాగించాలి. 3 నెలల జీతాలు కూడా రాలేదంటే ఆ 3 నెలల జీతాలు కూడా జీతాలు ఇవ్వాలి. తర్వాత వీళ్ళని కొనసాగించాలి. కొనసాగించడం ద్వారానే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశయం పెట్టుకున్నారో, ఒకైతే లక్ష్యం పెట్టినరో, నిజంగా ఒక మంచి సంకల్పం తీసుకుంటే ఆయన స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేద్దామని చెప్పేసి అనుకుంటుండు. దానికి కావాల్సినటువంటి మొత్తం సరంజామా ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా రకరకాలుగా వస్తుంది. ఇక్కడ నుంచి కూడా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. 35 మంది కోచ్లు ప్రత్యేకంగా నేషనల్ లెవెల్లో మంచి కోచింగ్ తీసుకొని తర్వాత నేషనల్ మెడల్స్, ఇంటర్నేషనల్ మెడల్స్ అవన్నీ కొట్టినటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా. కాబట్టి 100% వీళ్ళని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దీనిపైన ఆలోచించాలి. లేకపోతే ప్రభుత్వం అనవసరంగా బదనాం అయిపోతుంది. మరి బదనాం చేయాలనే కుట్రలో భాగంగా మరి అలుగు వర్షిని వ్యక్తి మరి ఇటువంటి పని చేస్తుంది అనేటువంటిది కూడా అనుమానం వస్తూ ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తే బాగుంటుంది. అంటే ఈ క్యూన్యూస్ ద్వారా మేము రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం ఏమిటంటే, రాబోయే అంతర్జాతీయ స్థాయి కానీ ఒలింపిక్స్లో కానీ ఖచ్చితంగా ఈ క్రీడా అకాడమీలను కొనసాగిస్తే మన ఈ సోషల్ వెల్ఫేర్ నుంచి కూడా పిల్లలు ఖచ్చితంగా ప్రాతినిధ్యం వహించి ఒలింపిక్లో, ఇంటర్నేషనల్స్లో కూడా మెడల్ తీసుకొచ్చే కెపాసిటీ మన పిల్లల దగ్గర ఉన్నది. ఇంకా మీకు వీలైతే దీన్ని ఇంకా ప్రక్షాళన చేసి పిల్లలకు ఇంకా అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఇచ్చి మంచి పిల్లలకు ఆహారంలో మన న్యూట్రిషన్లో కానీ అన్ని విధాలుగా వాళ్ళకు లబ్ధి చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ పేరు ఈ తెలంగాణలో జీవితం మొత్తంలో నిలబడతారు సార్. దయచేసి మా అందరి తరపున కూడా మా క్రీడా శిక్షకులను కాపాడాలి మీరు. ఎందుకంటే మీరు మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ 351 కోట్ల స్పోర్ట్స్ బడ్జెట్ పెట్టి పక్కకు చాలా సంతోషించిన. అరే మనకు ఎప్పటి నుంచి లేని బడ్జెట్ 351 కోట్లు సపరేట్ పెట్టిన రేవంత్ అన్న రాగానే స్పోర్ట్స్ యూనివర్సిటీ మనకు కొరియాకు పోయి వచ్చి వాళ్ళని కన్సల్ట్ అయ్యి స్పోర్ట్స్ యూనివర్సిటీ అనౌన్స్ చేసిండు. నియోజకవర్గానికి ఒక స్పోర్ట్స్ స్కూల్ ఇస్తున్నాడు. ఈ సంతోషం మాకు కనీసం 10 రోజులు కూడా అనుభవించక ముందే మమ్మల్ని తీసి రోడ్డు మీద పడేసి ఈ రోజున. కాబట్టి 100% వీళ్ళని కొనసాగించాలి. తర్వాత కొనసాగించడంతో పాటు ఇంకా కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇచ్చేసి 3 నెలల జీతం ఇచ్చేసి 100% కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళకి మద్దతు పెరుగుతూ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం అనవసరంగా బదనాం అవుతుంది. దయచేసి ఈ కోచ్లను కొనసాగించి తర్వాత కోచ్లను కొనసాగించడంతో పాటు ఆ 2000 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకోవాలని చెప్పేసి డిమాండ్లు వస్తూ ఉన్నాయి. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తే బాగుంటుంది. లైక్ చేయండి.